నీ ఆవిడ్ని ఎవరైనా అంటే నీకు ముద్ద గొంతు దిగుతుందేమో గాని నాకు మాత్రం దిగదు. నోరు జారింది మావయ్యే కాబట్టి మావయ్యే నీకు సారీ చెప్తాడు. నిధి, నువ్వైనా అర్థం చేసుకో. సుబ్బుకి అర్థమయ్యేలా చెప్పు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు కదా. నానా, చిన్నప్పుడు మీతో కలిసి రోడ్డు మీద వెళుతుంటే అందరూ వంగి మరీ నమస్కారం మాస్టర్ గారు అంటుంటే నిన్ను చూస్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపించేది. అందుకే అమ్మతో కంటే నీతోనే ఎక్కువ సమయం గడపాలనిపించేది. నీలా మాస్టర్ నవ్వాలి అనిపించేది. కానీ చదివే నన్ను పరీక్షించి ప్యూన్గా మిగిల్చింది. అమ్మ కోసం చెప్పే అబద్ధాన్ని ఇష్టపడి నేను మాస్టర్నని విద్య నా మీద ప్రేమ పెంచుకుంది. నిజం చెప్తే విద్య దూరం అవుతుందనే భయంతో చెప్పకుండా ఉండిపోయాను. ఇప్పుడు నిజం చెప్పాలనున్నా చెప్పలేని పరిస్థితి. నిజం చెప్పకుండా విద్యకు దగ్గర అవ్వడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే విద్యను దూరం పెడుతున్నాను. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి బాధపడుతూ నిద్రపోయినట్టున్నారు. విద్య దూరంగా ఉన్నప్పుడే చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి. అలాంటిది ఇప్పుడు పెళ్ళయి నాకు దగ్గరగా ఉంది. కానీ విద్య కళ్ళల్లోకి చూడలేక తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటున్నాను. ఒకే గదిలో ఉంటే విద్యకి పూర్తిగా ఎక్కడ దగ్గరైపోతానో అనే భయం నన్ను వెంటాడుతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడతానో నాకేం అర్థం కావడం లేదు నాన్న. నా మీద నాకే కోపం వస్తుంది. అమ్మ విద్య, ఏంటి నువ్విక్కడ నిలబడున్నావు? వాడక్కడే ఆరుబయట నిద్రపోతున్నాడు. మీ ఇద్దరి మధ్య ఏమైనా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. ఉదయం నుండి ఎందుకో డల్గా ఉన్నారు. గొడవ కారణంగానో ఏమో తెలీదు. ఇంతకు ముందు పరీక్ష పేపర్లు దిద్దుతూ కూడా డల్గానే ఉన్నారు. పరీక్ష పేపర్లు తిద్దడం కాదమ్మా, ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని, మనుషుల ప్రవర్తనల్ని ఎలా సరిదిద్దాలో అర్థం కావడం లేదనుకుంటాను. వాళ్ళని కష్టాల నుండి పాస్ చేయించడానికి వాడు ఫెయిల్ అవుతూనే ఉంటున్నాడు. నా కొడుకు అని చెప్పటం కాదు, కానీ నా గణపతి నిజంగా శ్రీరామచంద్రుడమ్మా. నా బాధంతా సుప్పు గురించేనమ్మా. చిన్నప్పటి నుండి వాడు నా చేతికి దొరకకుండా పెరిగాడు. రెట్టమతంగా ఉంటుంటే ఏదో తెలిసి తెలియని వయసు కదా అనుకునేదాన్ని. పెళ్ళయ్యాక అయినా మారతాళ్లే అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా వాడు మారటం లేదు. పైగా నిధి కూడా నీలా ఆలోచించే అమ్మాయి కాదు. ఆ ఇద్దరు ఇంట్లో పరిస్థితుల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. మీరేం బాధపడకండి అత్తయ్య. క్రూరంగా జంతువుల్ని వేటాడే వాల్మీకి ఒకానొక సమయానికి మారి రామాయణం రాసి వాల్మీకి మహర్షిగా మారారు. అలాగే సుబ్బు కూడా మారతాడు.
నీ మాటలు నిజమవ్వాలమ్మా. విద్య, గణపతిని లోపలికి తీసుకెళ్ళు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా విడివిడిగా పడుకుంటే చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఏం కాదులే అత్తయ్య, ఆయన్ని ప్రశాంతంగా ఈరోజు వదిలేద్దాం. రేపటికి కుదుట పడతారు. రేపటికి ఇలాగే ఉంటే అప్పుడు నేను మాట్లాడతాను. అమ్మ విద్య, తప్పుగా అనుకోను అంటే ఒక విషయం అడుగుతాను. అలా అంటారేంటత్తయ్య? మీరేమైనా అడగచ్చు. అమ్మ ఏమైనా అంటే పట్టించుకుంటావా? ఆ నమ్మకంతోనే అడుగుతున్నానమ్మా. కోటీశ్వర్ల సంబంధాల్ని, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల సంబంధాల్ని అనవసరంగా వద్దనుకున్నాను అని మా ఇంటికొచ్చాక ఎప్పుడైనా అనిపించిందా? ఈ జీవితం నేను కోరుకున్నదత్తయ్య. కష్టాలు, సుఖాలు, ఆనందం, బాధ ఇవన్నీ లేకపోతే జీవితం ఎందుకు అవుతుంది? నేను మా ఇంట్లో కంటే ఇక్కడే ఆనందంగా ఉన్నానంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ అదే నిజం. ఆదినారాయణ గారు కూతురిగా పిలుస్తుంటే గౌరవం అనిపిస్తుంది. అదే గణపతి మాస్టర్ గారి భార్య అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది అత్తయ్య. నిధి, ఏంటిది? ఇంటి లోపల బ్రష్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏమైంది? చల్లగాలి వస్తుంది. ఆయన మన ఇల్లు ఏమైనా ఇంద్రభవనమా ఎప్పుడు లోపలే ఉండటానికి? నీకు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవులే. త్వరగా బ్రష్ చేసి లోపలికి వెళ్ళు. సర్లే, ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఎప్పుడు నా మీద పడి అరిచేద్దామని రెడీగా ఉంటుంది. ఏం చేస్తున్నావురా? పైకి నుంచి అమ్మా నిధి, ఏంటిది? ఇది తెలీదా అత్తయ్య? నైటీ. అది నైటీ అని తెలియక అడగలేదమ్మా. ఎందుకు అంటున్నాను. ఎందుకు అంటారేంటత్తయ్య? నైట్ టైం హెవీగా చీరలు వేసుకుని ఉండమంటారా? అది నా వల్ల కాదు, నాకు ఇలాగే అలవాటు కూడా.
ఇలా ఉండు అలా ఉండు అని నేనేం చెప్పట్లేదమ్మా. కానీ పెళ్ళైన తర్వాత ఆడపిల్ల కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, పద్ధతులు పాటించాలి. పొద్దున్నే నా క్లాస్ పీక్తారేంటండి? నైట్ వేసుకోవడం నేరమా? ఇలా చూడ్నిధి, మనం ఉంటుంది పల్లెటూరులో. చూసే నలుగురు 40 రకాలుగా అనుకుంటారు. ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు 4 గోడల మధ్య ఉండాలి. ఇలా నలుగురిలోకి రాకూడదు. ఓ గాడ్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానని? నువ్వెక్కడికి వెళ్ళకపోయినా దారిని పోయే వాళ్ళు చూడు ఎలా చూస్తున్నారు. అలా చీప్గా చూసే వాళ్ళకు ఉండాలి బుద్ధి. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. వాళ్ళని ఇలా చదువుకోలేదు నిధి, అందరూ వింతగానే చూస్తారు. మొగుడికి 4 గోడల మధ్య అందంగా కనిపించాలి. అంతేగాని రోడ్డుని వెళ్లేవాళ్లు అసభ్యంగా చూసేలా కాదు. ఏంటండి బెల్ల కొట్టిన రాయిలో నిలబడి అలాగే చూస్తున్నారు? నేను ఇక్కడ ఉండటం ఎవరికి ఇష్టం లేదనుకుంటా. అందుకే అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారు. నేను తప్పు చేసినట్టు నా వైపు వేలు చూపిస్తున్నారు. నిధి, అమ్మా, నిధికి అలా అలవాటు అంటుంది కదా. పైగా నైటీ వేసుకోవడం తప్పేం కాదు కదా. తనకి నచ్చినట్టు తను ఉండనివ్వండమ్మా. నిధికి నైటీ వేసుకునే అలవాటు లేదు సుబ్బు. ఈరోజే నేను కొత్తగా చూస్తున్నాను. నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పకుండా ఇలా వెనకేసుకుని రావడం కరెక్ట్ కాదు. హలో వదిన గారు, మీరు కాస్త ఆగండి. మాస్టర్ సంబంధం వద్దని ఇంజనీర్ సంబంధాలని తీసుకొస్తే నువ్వు చేసుకోలేదంటగా, ఎందుకు? నీకు మాస్టర్ సంబంధం అంటే ఇష్టం కాబట్టి మీ విషయంలో ఒక రూలు, మీ చెల్లి విషయంలో ఒక రూలా? ఇది కరెక్ట్ కాదు. పార్వతమ్మా, రండి. పార్వతమ్మా, సాయంత్రం మా ఇంటి దగ్గర భోజనాలు. ఏదైనా విశేషమా? మా కోడలు నీళ్ళొసుకుంది, అందుకే మన ఊళ్ళో వాళ్ళ వరకు భోజనాలు పెడుతున్నాం. అందరూ తప్పకుండా రావాలి. అలాగేనమ్మా, వస్తాం. తను మీ రెండో కోడలు కదూ? ఏంటలా చూస్తున్నారు? ఏం లేదులేమ్మా, మా ఊళ్ళో ఇలా నైటీలు ఎవ్వరూ వేసుకోరు. కొత్తగా అనిపించింది, అలా చూసామంతే. టైం 9 దాటింది, ఇప్పుడు బ్రష్ చేస్తున్నావేంటమ్మా? ఏ ఇప్పుడు చేయకూడదా? పెద్దింటి నుంచి వచ్చింది కదా కాంతమ్మ, వాళ్ళింట్లో అంతే అనుకుంటాలే. మరి పెద్ద కోడలు కూడా అదే ఇంటి నుండి వచ్చింది కదా, ఆ అమ్మాయి పద్ధతిగానే ఉంది కదా. మీ ప్రాబ్లం ఏంటి? భోజనాలకు పిలవడానికి వచ్చారు, పిలిచారు కదా, వెళ్ళండి. ఇప్పుడు మేమేమన్నామని సుబ్బు నీకంత కోపం? పెద్దింటి అమ్మాయి కదా అని చనువు ఎక్కువగా ఇవ్వకు, నెత్తి నెక్కి కూర్చుంటుంది. పార్వతమ్మ, మేమొస్తాం, పదండే. ఇంట్లో వాళ్ళకే కాదు, వీధిలో వాళ్ళకు కూడా నేను లోకువైపోయాను. పరిస్థితిని బట్టి, ప్రదేశాన్ని బట్టి మనం మారాలి నిధి. నిన్ను అనాలని, నీ మనసు బాధ పెట్టాలని మాకు మాత్రం ఎందుకుంటుంది చెప్పు?
మా ఇంటి కోడలు పద్ధతిగా లక్ష్మీదేవిలా ఉంటుందని అందరూ అనుకుంటుంటే మాకు ఆనందంగా ఉంటుంది నిధి. అర్థం చేసుకోమ్మా. సరే అత్తయ్య, అలాగే ఉంటాను. లోపం లేదు. విద్య, నీకు ఈ ఇంట్లో కొందరికి బుద్ధి చెప్పాల్సిందే. వదినా, నిధి ఎలా ఉన్నావు? కాస్ట్లీ చీర కట్టి బంగారు నగలన్నీ దిగేసి చూడగానే లక్ష్మీదేవిలా ఉన్నాను. నా దిష్టి నాకే తగిలేలా ఉంది. అలాగే ఉండాలి. అలా ఉంటేనే కదా ఇప్పుడు మనం ప్లాన్ చేసిన సీన్ పండేది. అందరూ నిన్ను లక్ష్మీదేవిలా, ఆ విద్యని జ్యేష్ఠ లక్ష్మిలా అనుకోవాలి. అలాగే చూడాలి కూడా. నువ్వు ప్లాన్ చేయటం, నేను అమలుపరచటం, అది పండకపోవటమా? అవును, నైటీ విషయం ఏమైంది? అనుకున్నట్టే నా రాద్ధాంతం అయ్యింది. సూపర్. సుబ్బు నీ గ్రిప్లోనే ఉన్నాడా? ఉండకుండా ఎలా ఉంటాడు? శోభన రోజు నేనిచ్చిన ట్విస్ట్కి బ్రెయిన్ బ్లాంక్ అయి హచ్ డాగ్లా నా వెనకాలే తిరుగుతూ నాకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎవ్వరినీ లెక్క చేయని వాణ్ణి నీ కొంగు పట్టుకొని తిరిగేలా చేసావన్నమాట. అవునదినా, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మనకున్న బంధువుల కన్నా మీ అత్తగారుకున్న అప్పులు వాళ్ళు ఎక్కువ కదా. వాళ్లలో కొంతమందిని ఆ ఇంటి మీద కుసిగొల్పాను. దాదాపు వచ్చేస్తుంటారు. ఏంటి సినిబామ్మర్ది తెగ ఆలోచిస్తున్నావు? దేని గురించి? కెరీర్ గురించి. ఇంజనీరింగ్ చేసావుగా, జాబ్ చేయొచ్చుగా. ఈడు చదివిన చదువుకి పర్సంటేజ్ ఎక్కడొచ్చింది జాబ్ ఇవ్వడానికి? చెప్తే దొంగ ల్యాండ్ డాక్యుమెంట్స్ సృష్టించినట్టుగా నీకు డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించేవాడిగా. తమ్ముడు, పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వ మాకు. ఈ విషయం మా అక్కకి తెలిసిందనుకో, దబ్బడం తీసుకుని అల్లుడని కూడా చూడకుండా గొంతులో పొడిసేద్ది. నువ్వు చెప్పినట్టే చేస్తానదినా. వాళ్ళ ఆవేశంలో నేనేమైనా అన్నా గానీ నువ్వు మనసులో పెట్టుకోకు. వాళ్ళు రాగానే నాకు ఫోన్ చేయి. జరిగే రచ్చని చూడలేకపోయినా వింటాను. సరే వదినా. అక్క చెల్లెళ్ళిద్దరూ నా తమ్ముణ్ణి చేసుకోకుండా ఆస్తి నా చేతికి రాకుండా చేస్తారా? మిమ్మల్ని అక్కడ ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తాను? ముఖ్యంగా విద్యని మీ వేళ్లతోనే మీ కళ్ళు పొడుచుకునేలా చేస్తాను. వదినా, ఏంటి? కాఫీ. నువ్వు పెట్టావా? లేదు, పెద్దదిన పెట్టింది. మరి నువ్వు తెచ్చావు? వదిన అన్నయ్య వాళ్ళకి కాఫీ ఇస్తుంది. చల్లారిపోతుందేమోనని నన్నిచ్చి రమ్మంది. నాకొద్దు. పావుగంట క్రితమే కదా వదిన అడిగావు.
అప్పుడు తాగాలనిపించింది, ఇప్పుడు కాదు. నువ్వు తాగేసి.